హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాహ్నవి జాను. ఇవాళ మేము గాంధీ పార్క్ వచ్చామండి. మా చెల్లి వాళ్ళు రావటం వల్ల పిల్లల్ని తీసుకొని వచ్చాము. పిల్లలు గోల్ చేస్తున్నారని చెప్పేసి సరే కొంతసేపు సరదాగా తీసుకెళ్దాము, ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇట్లా వచ్చామండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది రాగానే ఎంట్రన్స్ ఆ వాటర్ ఈ ఫాలో అవుతుండే అసలుకి పిల్లలు డ్యాన్స్లు ఎగరను అలా చేశారండి. అసలుకి ఆ వాటర్ చూస్తుంటే ఆ చిన్నపిల్ల అయితే అసలు మామూలుగా డ్యాన్స్ వేయలేదు. మా చెల్లెళ్ళ అమ్మాయి అండి. మేము ఇక్కడ ఫొటోస్ కూడా దిగాము. అసలుకి సెల్ఫీలకు కానీ ఫొటోస్ కానీ బెస్ట్ స్పాట్ అండి గాంధీ పార్క్. చాలా బాగుందండి. ఎప్పుడు మేము చిన్నప్పుడు వచ్చాము. అప్పుడైతే జస్ట్ ఉయ్యాలలు, జారుడు బల్లలు, అటువైపు ఆ చివరికి స్కేటింగ్ ఇది గ్రౌండ్ లాగా ఉండేది. ఇవన్నీ ఇప్పుడు అంటే కనపడట్లేదు. మరి మేము చివరి దాకా అంతా చూసాము. అంతా చాలా డెవలప్ చేశారు. అప్పుడు యూత్ అలాగా వచ్చేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడైతే చాలా మారిపోయింది. ఇప్పుడు అందరూ పిల్లల్ని తీసుకొని అందరూ సరదాగా వస్తున్నారు ఇప్పుడు జనాలు. శని ఆదివారాలు అయితే బాగా రష్గా ఉంటుందండి. వీళ్ళు రేపు వెళ్ళిపోతున్నారని చెప్పేసి మేము ముందు రోజే వచ్చాము. అంతగా అనిపించలేదు. కానీ పిల్లలు బాగా సరదాగా బాగా ఆడుకున్నారు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము పిల్లలు ఆడుకుంటుంటే. చాలా బాగుందండి అసలు గాంధీ పార్కు. పిల్లలకైతే చాలా ఆడుకొని వీళ్ళు ఎంజాయ్ చేశారు. కాకపోతే మనం బయట నుంచి ఎలాంటి బ్యాట్లు కానీ ఏమైనా ఆడుకునే వస్తువులు కానీ బయట నుంచి తెచ్చుకోకూడదు. ఫుడ్ కూడా అలో చేయట్లేదు. బయట నుంచి ఎలాంటివి తెచ్చినా కానీ అక్కడ సెక్యూరిటీ గార్డులు తీసి అక్కడ పెట్టేసేస్తున్నారు. తీసుకొని తర్వాత వెళ్ళేటప్పుడు మనకి ఇస్తున్నారనమాట. చూడండి, ఇది 100 సంవత్సరాల చెట్టు అని చెప్పి రాశారు దాని మీద. చాలా ఉన్నాయండి చెట్లు అయితే. అశోక చెట్లని, గార్డెనింగ్ చాలా బాగుందండి. ఇది అసలుకి ఇదిగోండి, ఇది పెద్ద డైనోసారు. ఇటు పక్కకు ఉంటుందండి. రాగానే మన లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. దీంట్లోనే హోమ్ థియేటర్ కూడా ఉందంటండి. దీని మీద ఎవరైనా ఎక్కుతారని ముందుగా బోర్డు మీద రాసి పెట్టారు. ఎక్కకూడదని చెప్పేసి ఉంటారు కదండి కొంతమంది దాని మీద ఎక్కేవాళ్ళు. అందుకని చెప్పి దాని మీద రాశారు. చేపలు కూడా తెచ్చుకోకూడదంట. అంటే కింద వేసుకొని మ్యాట్లు కానీ ఇవి కానీ వేసుకొని కూర్చోకూడదంట. వాటికి కూర్చోటానికి ఇవి ఉన్నాయి, అరుకులాగా అది బల్లలలాగా పెట్టారు కుర్చీలు. ఎందుకండి నెక్స్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఇది ఒక యాక్టివిటీ పూర్తి చేశారండి. పెద్ద అబ్బాయి అయితే అటు ఎక్కేసేసాడు. ఈసారి మా అబ్బాయి చిన్న అబ్బాయి ఈ స్లో అయిపోయాడండి. పెద్ద అబ్బాయి అయితే ఎక్కేసేసాడు. ఇది క్లాక్ టవర్ అండి. క్లాక్ది ఇది కలర్స్గా మారుతూ 2 రకాల కలర్స్గా వస్తుంది. చాలా పెద్దది. అప్పుడు పాతగా ఉన్నప్పుడు కూడా ఉంది అండి. ఇంకా అక్కడే ఉంటాయి కదండి. చూడండి, బిల్ల కలర్స్ మారుతుంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే డ్రాగన్ ఉంది. అది తర్వాత తీసాం మేము. చెట్లు అయితే అసలుకి పెద్ద చెట్లు అండి. వాటికి లైటింగ్ వేస్తే ఎంత బాగుందో. ఇప్పుడు బ్యాట్ బాల్ తీసుకొని వెళ్తే ఏడ పగలు కొడతారని వాళ్ళ సెక్యూరిటీ గార్డులు లాక్కున్నట్టున్నారండి. చాలా బాగుంది చూడండి. బటర్ఫ్లైలు అసలుకి మీకోసం మీరు చూస్తారని చెప్పేసి గాంధీ పార్క్ అంతా వీడియో తీశాను. చూడండి ఎంత బాగుందో అసలుకి. అంటే మా మరిది తీసాడులేండి పాపం. థీమ్ అంటే చాలా బటర్ఫ్లైలు అసలుకి. మా అమ్మాయి వాళ్ళు ఇక్కడ బటర్ఫ్లై దగ్గర డ్యాన్స్ చేస్తున్నారు. బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అని. చూడండి ఫ్రెండ్స్, బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ అని డ్యాన్స్ చేస్తున్నారు. అవుట్ ఇన్ ద గార్డెన్ అని చెప్పేసి చాలా ఎంజాయ్ చేశారండి పిల్లలైతే. చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ పిల్లలు కూడా ఫొటోస్ దిగారు. వాళ్ళతో పాటు మేము కూడా దిగాము. మేమైతే పెట్టలేదు కానీ పిల్లలు అయితే పెట్టాము. ఇదిగోండి, ఇందాక క్లాక్ టవర్ చెప్పాను కదండి, రంగులుగా మారుతుందని చెప్పేసి. ఇదిగోండి మారుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చారండి. ఈ జారుడు బల్లలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ జారుతూ ఉన్నారు.
మా చెల్లి వాళ్ళ అమ్మ అయితే జారడానికి భయపడింది. ఎందుకంటే వీళ్ళు ఎలా జారుతున్నారు చూడండి, మీ ఇద్దరు అబ్బాయిలు. వీళ్ళు అన్నిట్లో ఉన్నారులేండి, వీళ్ళు కొంచెం భయపడుతున్నారు. మా అమ్మాయి కూడా బాగానే జారిద్ది. ఎందుకంటే ఎక్కుతున్నారు మా పిల్లలు. బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి 10 రూపీసేనండి టికెట్, పెద్దవాళ్ళకేమో 25. ఉయ్యాళ్ళు ఇవన్నీ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకైతే ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ ఉన్నాయండి. అవేమో పెద్దవాళ్ళకి మాత్రమే. చూడండి అసలుకి చుట్టూ తెన్ని చెట్లు, అసలు భలే బాగుందండి. ఎప్పుడు ఇంట్లో ఉండటమే కాకుండా ఎప్పుడైనా ఇట్లా వస్తే చెట్ల మధ్య మంచి ప్రకృతి ఆక్సిజన్ అయి మనం పీల్చుకోవచ్చు. చూడండి జిరాఫీలు అసలు చాలా బాగుంది. గుంటూరులో ఉండి నేను ఇప్పుడే వెళ్ళడం, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను కానీ డెవలప్ చేసినాక పెళ్ళిళ్ళు అయినాక పిల్లలు ఎంత అయినాక ఇప్పుడు వెళ్తున్నానండి గాంధీ పార్క్. నేను అది కూడా వీళ్ళు రావటం వల్ల వెళ్ళాను. నేను లోపల ఎప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాను కానీ పిల్లల్ని తీసుకొని కుదరట్లేదు. పిల్లలైతే వెళ్ళొచ్చారు, నేనైతే తక్కువ బయటికి రావటం. వీళ్ళు వచ్చారని చెప్పి వెళ్దామంటే ఇంకా అప్పటికప్పుడు అనుకొని ఇంకా బయలుదేరాము. ఎందుకోండి ఇది పెద్దవాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీసు, చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. మా అమ్మాయికి అయితే కాళ్ళు అందక వచ్చి మా చెల్లి వాళ్ళ అమ్మాయి వచ్చేసి నెడతా ఉంటుంది. ఇంకా పడుతుందేమో అని భయపడి అమ్మాయిని అరుస్తుందండి. ఇదిగోండి వీళ్ళిద్దరు బాడీ బిల్డర్స్, మా పిల్లలిద్దరూ ఆడుతున్నారు, ఎక్సర్సైజులు చేస్తున్నారు. అంతేనండి, ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. అసలుకి మేమైతే సెల్ఫీలు ఫొటోస్ అయితే బాగా దిగాము. పిల్లలకి కూడా బాగా తీసాము. వాళ్ళు కూడా ఆడుతుంటే మాకు భలే ఆనందం అనిపించింది. పిల్లలు కూడా ఎప్పుడైనా అట్లా సెలవులు వచ్చినప్పుడు అట్లా తీసుకురావాలని అనుకుంటున్నామండి. ఇది మా ఛానల్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గాంధీ పార్కు మీకు నచ్చితే